ప్రార్థన చేసుకుందాం అండి. ప్రేమించిన తండ్రి, నీ విలువైన సంగతులు సమాజానికి మాకు కావలసిన సందేశాన్ని, ఆత్మజ్ఞానం, దైవజ్ఞానం మాకు దయచేయండి అని ఆత్మల రక్షకుడైన యేసునామములో ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు మనుషులు నటనే నమ్ముతున్నారు. ఒరిజినల్ని ఆలోచించట్లేదండి. ఎందుకు ఒరిజినల్ని ఆలోచించలేదంటే ఏది ఒరిజినల్ ఏది నటనో అర్థం అవట్లేదు. అందుకే లోకంలో ఎందరో నటించిన వారు ఎందరో మనకు కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళకి బిరుదులు కూడా సమాజం ఇచ్చింది, నటనా సార్వభౌములు అని. గనుక నటనలో సార్వభౌములు ఉన్నారు, నటించేవాళ్ళు ఎక్కువైపోయారు. కానీ ఈ బైబిల్లో మనం చూసే శకపురుషుడు, యుగపురుషుడు, ప్రపంచానికి ఒక్కడైన యేసుక్రీస్తు వారు నటించలేదండి, జీవించారు, తన జీవితాన్ని ఇచ్చేశారు. ఏమండి, కరుణామయుడు, నటించిన కరుణామయుడు కాదండి, నిజమైన కరుణామయుడు. దయామయుడు అని అనిపించుకోవడం కాదు, నిజంగా దయామయుడు. దీర్ఘశాంతుడు, అలాగే ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు వారి గురించి మనం ఎన్ని చెప్పుకున్నా తక్కువే అండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు తను చెప్పటమే కాదండి, తన జీవితంలో చేసి చూపించారు. ఈరోజు మనం చెబుతున్నాం, మన జీవితాల్లో ఫెయిల్ అయిపోతున్నాం అనిపిస్తుంది. కనుక యేసుక్రీస్తు వారు ఎక్కడ ఫెయిల్ అయినట్టుగా లేరండి. ఆయన ఎక్కడైనా ఆయన చెప్పారు, చేశారు. అపోస్తలులు చెప్పారు, చేశారు. నిజంగా ప్రియమైన దేవుని వాళ్ళారా, నటించటం చాలా తేలిక, కానీ జీవించటం చాలా కష్టం అండి. అందుకే జీవించటం మనకు రావాలి అంటే జీవించిన ఆయన్ని మనం ఆలోచించాలి, జీవితాన్ని ఇచ్చిన ఆయన్ని మనం అన్వేషణ చేయాలి. జీవితాన్ని ఇచ్చి జీవించిన ఆయన ఎవరంటే యేసుక్రీస్తు వారండి. అందుకే ఆయన గురించి లేఖనంలో ఒక మాట రాస్తాడండి. నిజంగా ఆయన గురించి ఎన్నో మాటలు ఉన్నాయి, కానీ ఒక మాట మనం ఆలోచన చేస్తే ఆ మాటలో మనకి చాలా విలువైన సంగతులు దొరికేస్తాయి మనకి. ఆయన మాట ఏంటి? ఆయన గురించి రాసిన మాట అంటే ఆయన తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడండి? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఏం చేస్తున్నాను? ఆనందిస్తున్నాను. దేవునికి మనం ప్రియమైన వారిగా ఉన్నామా? దేవునికి ప్రియమైన వారిగా ఉండటమంటే అది చిన్న సంగతి కాదండి, అది చిన్న సంగతి కాదు. దేవునికి ప్రియమైన వారిగా ఉండాలంటే మనం చాలా దేవుణ్ణి గణపరచాలి. నన్ను గణపరిచి వారిని నేనేం చేస్తాను అన్నాడు? గణపరుస్తాను. కనుక దేవుణ్ణి గణపరచటం అది చిన్న సంగతి కాదు. మనము మన చూపులో, మన మాటలో, మన నడకలో, మన ప్రవర్తనలో ఎవరిని గణపరచాలండి? దేవుణ్ణే మహింపరచాలి, దేవుణ్ణే గణపరచాలి. అందుకే దేవుణ్ణి మహింపరచడానికి, దేవుణ్ణి గణపరచడానికి, దేవుణ్ణి ఆరాధన చేయటానికి మనకి లేఖనంలో ఒక శ్రేష్టమైన సంగతి పరిశుద్ధ ఆత్మ ద్వారా యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలండి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు నా సహోదరులారా అని వర్ణించి, క్రియలు లేనప్పుడు, క్రియ యేసు ప్రభు క్రియ చేశాడు. క్రియలు లేనప్పుడు ఎవడైనను నాకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల అతనికి ఏం ప్రయోజనం?
అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? ఇంత గొప్ప రక్షణని మనం ఆలోచించేసాం మన ప్రసంగంలో. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడంటే ఈ గొప్ప రక్షణ మనకు కావాలి అంటే మన దగ్గర ఏముండాలండి? క్రియ ఉండాలి. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. ఏంటి నమ్మటం? ఏంటి అసలు దేశం ఎక్కడుంది, ఎలా ఉంది, ఏంటి అసలు ఆశీర్వాదం ఎలా ఉంది, ఎలా ఉంది ఏంటని తెలియకుండా నేను చూపించే దేశానికి వెళ్ళిపోమన్నాడు. అసలు బేస్ ఏంటో తెలియకుండా దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. అబ్రహాము నీకొక్కడైనా నీ కుమారుడిని నాకు కావాలి అన్నాడు. నాకు కావాలి అనగానే తీసుకో దేవా అని తీసుకెళ్ళిపోతుండగా తీసుకోమని తీసుకెళ్ళిపోతుండగా ఏంటి ఒక మానవ మాతృడై ఉండి తన కొడుకుని తను బలిగా ఇవ్వటానికి ఎంత సిద్ధపడిపోతున్నాడు, ఎంత రెడీ అయిపోయాడు. తన కొడుకుని ఇచ్చేస్తానికి మానసికంగా స్టడీ చేసేసుకున్నాడు. మానవ మాతృడు అయిన నీ కొడుకుని నువ్వు ఇవ్వటానికి, బలిగా ఇవ్వటానికి నువ్వు సిద్ధపడిపోయావు. నీ కుమారుడు సరిపోడు ఈ లోక కళ్యాణానికి. అబ్రహాము నీవు నన్ను నమ్మావయ్యా, నీ ఒక్కడైనా నీ కొడుకుని నువ్వు వెనుదీయట్లేదు, నువ్వు నమ్మావు. నీకొక్కడైనా కొడుకుని నువ్వు నా కోసం ఇవ్వటానికి నువ్వు రెడీ అయిపోయావు. నాకు ఒక్కడైన నా కుమారుడు పరిశుద్ధుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి సుందరుడు, మచ్చలేని పావనమూర్తి, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేని ఆ మహనీయుడు, నా వంశధారకుడు, అన్ని నామముల కంటే పై నామముని ఆయనకి ఇవ్వటానికి ఆయన ప్రాణాన్ని, ఆయన సర్వాన్ని, సమస్తాన్ని ఈ భూమి మీదకి వచ్చి భూలోకం కోసం, భూమి మీద ఉన్న మనుషులైన నా పిల్లలైన మనుషులందరి కోసం రక్తాభిషేకం చేయవలసిన, ప్రాణాన్ని దారబోయవలసిన ప్రాణదాత, ప్రపంచ మోక్ష ప్రదాత, సర్వాధికారి అయిన నా కుమారుడు పాపుల్లో చేరక ఎంతమంది నశించిపోయి నాశనానికి వెళ్ళిపోతున్న ఈ మనుషుల మధ్య పావనమూర్తిగా చేసిన ఆయన, కుల మతాలకు వ్యతిరేకంగా ప్రపంచ రాజ్యాధి నేతల్ని వణుకు పుట్టించే మహా సామ్రాజ్యాన్ని స్థాపించిన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, నా కొడుకుని నేను నీ మానవ మాతృడిగా నీవు నీ కుమారుణ్ణి నా కోసం బలిగా ఇవ్వటానికి నువ్వు సిద్ధపడిపోయావు. ఒక మనిషిగా దేవాది దేవుడినైన నేను నా కుమారుణ్ణి ఈ లోక కళ్యాణం కోసం నా కొడుకుని బలిగా ఇస్తానన్నాడు. ఆ ప్రభు బలి దేనికి అనుకుంటున్నారు? ఆయన నేరాలు చేసి సిలువెక్కలేదు, ఘోరాలు చేసి సిలువెక్కలేదు, పాపాలు చేసి సిలువెక్కిన వాడు కాదు. ఆయన నీ కోసం, నా కోసం ఆయన సిలువ ఎక్కిన త్యాగమూర్తి, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపగలిగిన పావనమూర్తి. ఎందుకయ్యా ఆయన్ని సిలువేశారంటే నా పాపం కోసం, నీ పాపం కోసం, ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ పాపం కోసం, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేని ఈ మనుషులందరూ పాపాల కోసం ఆ 3 లోకాల అధిపతి అయిన ఆయన ప్రాణం పెట్టవలసి వచ్చింది. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నా ప్రియకుమారుడు నేను దేవుడు మాట్లాడుతున్నాను. నా సహోదరులారా, క్రియ చేసిన వాడండి యేసుప్రభు అంటే ఏమనుకుంటున్నారు? మన కోసం విశ్వాసానికి కర్త ఆయన. విశ్వాసులకి తండ్రి అబ్రహాం అయితే విశ్వాసానికి కర్త ఆయన. నటిస్తున్నారా దేవుని దగ్గర కూడా? బైబిల్ పట్టుకుని కూడా నటిస్తున్నావా?
దేవుని సన్నిధికి వెళ్ళి కూడా నటిస్తున్నావా? నటించిన దేవుడు కాదండి, నటించిన కరుణామయుడు కాదు, నటించిన ప్రేమామయుడు కాదు ఈయన. ఆయనలో నటన లేదు, ఆయనలో అబద్ధం లేదు, ఆయనలో మోసం లేదు, ఆయనలో తప్పు లేని పావనమూర్తి. ఈ పావనమూర్తిని మీ సొంత రక్షకుడిగా, మీ ప్రభువుగా స్వీకరించాలంటే ఈ పాట కూడా చూడండి. ఈ పాట చూడండి, ఈ పాటలో ఉన్న భావాన్ని గమనించండి, ఈ మాటల్లో ఉన్న భావాన్ని గమనించండి. ఇప్పటి వరకు దేవుణ్ణి నమ్ముకున్నామని నటిస్తున్నారేమో. మీరు నమ్ముకున్న దేవుడు నటించిన దేవుడు కాదు ఈయన. మనం సేవిస్తున్న దేవుడు నటించిన దేవుడు కాదు, ఆయన జీవించిన దేవుడు. ఆ జీవించిన దేవుడు జీవించి జీవితాన్ని నీకు ఇచ్చిన దేవుడు. నీ జీవితాన్ని ఈరోజు ఆయనకి ఇమ్మంటున్నాడు. ఇస్తావా? సజీవంగా ఈ శరీరాన్ని దేవునికి ఇస్తావా? అయితే నీ జీవితం ఇహపరముల ఆనందం, ఇహపరముల సంతోషం. నీకు అసలు తిరుగులేని జీవితం, ఇంత గొప్ప రక్షణ. ఈ రక్షణానందం మన సంఘాలకు కావాలి, మన కుటుంబాలకు కావాలి, టోటల్గా ఈ ప్రపంచానికి కావాలి. ప్రేమించిన తండ్రి, వాక్యం విని మమ్మల్ని మేము మోసం చేసుకొనక వాక్య ప్రకారం జీవించే జ్ఞానులుగా చేయండి అని జ్ఞాన సంపన్నుడు, శక్తి సంపన్నుడు, సర్వసంపన్నుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన, స్తుతి, ఆరాధన తండ్రికి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దీవెన, కుమారుని రక్షణ, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఆయన సన్నిధి మనతో నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.